వైసీపీ హయాంలో తమ అసోసియేషన్ను అడ్డుకోవాలని విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పురుషోత్తం ఆరోపించారు. తమ అసోసియేషన్ సభ్యుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం 2019 సెప్టెంబర్ అక్టోబర్లో మమ్మల్ని అందరినీ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా అప్పుడు విజయసాయిరెడ్డి గారు సీఎం హౌస్కి పిలిచి మీరందరూ రాజీనామా వెళ్ళిపోవాలి, మా ప్రభుత్వం మేము ఫ్రెష్గా ఎలక్షన్ జరుపుకుంటాము, మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మీరు తక్షణమే రాజీనామా వెళ్ళిపోవాలంటే మేము వెంటనే చెప్పాము, అది మీ పరిధిలో కాదు, మేము రాజీనామా ఇవ్వడం జరగదు, రూల్స్ ఒప్పుకోవు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒప్పుకోదు అని చెప్పేసి అప్పటితో ఆపేశాం. దాని తర్వాత వీళ్ళు మా మీద కమిటీ వేయాలని చెప్పి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లెటర్ ఇచ్చారు. మేము స్టే చేసుకున్నాం. అది కరోనాలో మొత్తం ఒలింపిక్స్ ఆగిపోయిన ఆ టైం. ఆ ప్రభుత్వంతో ఈ నలుగురు కాపురం చేశారు. కేపీ రావు అయితేనేమి, జూడో వెంకట్, తర్వాత శ్రీకాంత్. ఆ ప్రభుత్వంలోనే కబడ్డీని కబ్జా చేశారు. తర్వాత ఆ ప్రభుత్వంలోనే గాంధీ వంపు రాఘవేంద్ర ఫండ్స్ ₹1,00,00,000 వచ్చింది కూడా ఆ ప్రభుత్వంలోనే 20 జనవరిలో. అప్పుడేమో వాళ్ళు తక్కున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము తెలుగుదేశం అంటున్నాం. మేము ఆ ప్రభుత్వంలో పోరాడాము, ఈ ప్రభుత్వంలో కూడా పోరాడుతున్నాము, ఇంకా ఎక్కువ పోరాడవలసింది.